వచ్చినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, శివంగలిగిన నాయన, శివాధిపతి, బంగారు పాదాలకి వందనాలు స్వామి. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలను చేసే గొప్ప దేవుడు మీరు గనుక వందనాలు. కీర్తనీయమైన మా దేవుడు మీరే. వెల్పలలో మీ వంటి వారు లేరు అయా. పరిశుద్ధతలు నీకు సమము సాక్షి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మరొకసారి మీరు మాతో మాట్లాడటానికి సిద్ధముగా ఉంటుండగా తండ్రి, వినగల చెవి, గ్రహించగల మనస్సు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ వాక్యం వెలువడంతోడనే వెలుగు కలిగింది కదా నాయన. కాబట్టి సంపూర్తిగా ఈ వాక్యం ద్వారా అనేక మంది జీవపు వెలుగులోకి, అంత మాత్రమే కాకుండా నాయన, దేవుని సంపూర్ణమైన చిత్తంలోకి నడిపించబడులాగున మీరే కృప చూపించి మేము పూర్ణమైన మరుగుపరిచిన బిడలతో మాట్లాడు. అనేకులు తండ్రి ప్రభావితులగునట్లుగా మీరే వారిని దర్శించి గొప్ప కార్యం చేసి మేము పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ ముందున సమృద్ధితోడి నడిపించు. యేసయ్య అద్వితీయ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మరి దేవుడు ప్రేమించి మరి సమయాన్ని మనకిచ్చి ఈ రీతిగా వాక్యం ధ్యానించుకోవడానికి యేసయ్య కృప చూపించుండగా యేసయ్య నామానికి వందనాలు. ఈ దినపు వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రేమైన వాళ్ళ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగన అతడు కీర్తనలు పాడవలెను. ఇక్కడ దేవుని మాట ఏమని ఉందంటే, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎందుకు దేవుని వాక్యం రీతిగా ఉంటుంది అంటే, ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు నిజంగా శ్రమ సంభవించినప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏ మార్గం గుండా వెళ్తే, ఏది ప్రయత్నం చేస్తే మనము గెటాన్ అవుతాము, లేకపోతే దాంట్లోంచి బయటికి వస్తాము, నిజంగా తెలియని పరిస్థితి. శ్రమ వస్తే నిజంగా ఏ రీతిగా ఉంటుంది అంటే, ఇక ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం గురించి రాయబడింది. ఆయన నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. మరి ఆయన వాక్యం ఏమంట? వెలుగు అంట ప్రేమైన వాళ్ళ. మరి దేవుని వాక్యం వెలుగై ఉంటుండగా ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? సమస్యలో, మరి బాధలో, నీకు ఎటు తోచని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు యేసు ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, దేవుడు చెబుతున్న ఒక మాట ఏంటి అంటే, మీకు శ్రమ సంభవించిన ఎడల మీరు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. అంటే దేవుని వెలుగు అయిన మాట. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? వెలుగులో ఆయన మనకు దారి ఏం చూపిస్తున్నాడు అంటే, మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు? శ్రమ సంభవించినప్పుడు అంట ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు? అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించి ఉంటాం ప్రేమైన వాళ్ళ. అయితే ప్రభువు మరొకసారి ఈ మాట ద్వారా ఈ మాట ద్వారా మరి ఇంకొక కొత్త విషయాన్ని, అంటే దేవుడు ఎందుకు చెప్పాడు అనే విషయాన్ని దేవుడు మరొకసారి మనకు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. ఎట్లా అంటే, ఎందుకు దేవా శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి? శ్రమలో కనీసం ప్రార్థన చేసేయడానికి అవకాశం ఉంటుందా? కేవలం కృంగుదలే ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది కదా, ఆ శ్రమలో ప్రార్థన చేయగలమా అని ఒక తలంపు. రెండోది, ఎవరికి ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు? నిజంగా ప్రేమ వలన ఆ పత్రిక మనం చూస్తే, ఎవరైతే ప్రభుని అంగీకరించారో, లేకపోతే దేవుని చేత ఏర్పరచబడి ఉన్నారో, వారికి యాకోబు పత్రిక రాస్తూ చెప్పిన మాట ఇది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారితో ఆయన చెప్తున్న మాట, మీకు శ్రమ సంభవిస్తే మీరు చేయవలసిన పని బాధపడడం కాదు, దుఃఖపడడం కాదు, వేదన చెందడం కాదు, దిక్కు మరి తోచని స్థితిలో ఉన్నాము అన్నట్లుగా కాదంట. దేవుని వాక్యం బహు స్పష్టంగా చెప్తా ఉంది. మీకు శ్రమ సంభవించిన యెడల మీరు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. మరి దేవుడు ఇంత మాట చెప్పాడు అంటే,
దానిలో ఉన్న అర్థం ఏ రీతిగా ఉంటదో కూడా ఈ దినం నిజంగా ఆ శ్రమలో ఉన్నప్పుడు వారు ఏ రీతిగా ప్రార్థన చేశారు, దేవుడు చెప్పిన ఉద్దేశ్యం ఏంటో కూడా ఈ దినపు వాక్య భాగంలోంచి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రేమ వలన. రండి, మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయము 2 వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 2 వచనాన్ని మనం చదువుదాం ప్రేమైన వాళ్ళ. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇక్కడ చూస్తే అన్న జీవితంలో ఉన్న ఒక ఏమంటారు, లేని ఒక ఆశీర్వాదాన్ని బైబిల్ గ్రంథంలో చూపించబడతా ఉంది ప్రేమ. అంటే ఆమె జీవితంలో ఉన్న ఒక లోటు ఇక్కడ కనబడతా ఉంది. అన్నకు పిల్లలు లేకపోయిరి. అది ఎంత భయంకరమైన బాధ అంటే మామూలుగా మాటల్లో నేను చెప్పలేం ప్రేమిన వాళ్ళ. ఎందుకంటే సంతానం అనే దీవెన లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా తక్కువగా చూడడం ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరు కూడా నిజంగా జాలిగా చూడడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమిన వాళ్ళు. అది ఎంత కష్టంగా ఉంటది అంటే అంత కష్టంగా ఉంటది. నాకు అనిపిస్తది ఎంత భయంకరమైన సమస్య అన్న జీవితంలో ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమిన వాళ్ళ. అంటే ఎంత కృంగుదల తీసే సమస్య ఆమె ముందు ఉందో ఇక్కడ మనకు కనబడడం ప్రారంభిస్తది. అంత మాత్రమే కాకుండా అదే మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 5 వచనం నుంచి 7 వచనం వరకు ఉంటున్న దేవుని వాక్యం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 5 వచనం నుంచి 7 వచనం వరకు. అన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హనన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా మొదటి రెండో వచనంలో మనకు కనబడుతది. ఆమెకు సంతానము లేదు. అది ఒక భయంకరమైన, బాధాకరమైన సమస్య. అయితే ఇక్కడ రాయబడిన మాట వైరియగు పెనిన్నా ఈ అవకాశాన్ని పట్టుకొని ఆ బాధ ఆల్రెడీ ఆమె జీవితంలో కృంగుదల ఉంటే ఇంకా కృంగుదలలోకి తీసుకెళ్తా ఉందంట. ఏ రీతిగా అంటే దేవుని మందిరానికి వచ్చి నిజంగా వాళ్ళు బయటట బలి అర్పిస్తుండగా ఆ తర్వాత వాళ్ళు దేవుని మందిరములో దేవుని బలి అర్పించిన అక్కడ భోజనం చేయడానికి కూడా లేకుండా బైబిల్లో రాయబడింది ఆమె ఏడ్చుచు వచ్చెను అని రాయబడి ఉంటది. అంటే భోజనము మానేసి ఏడవడం ప్రారంభిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. ఎలా ఎత్తిగా ఉంది అంటే మొదటిగానే ఆమెకు సమస్య కాబట్టి ఆమె వ్యక్తిగతంగా కృంగిపోతూ ఉంటే పైపెచ్చు ఇప్పుడేమవుతుందంటే బయట నుంచి కూడా ఎంత భయంకరంగా అంటే ఆమె భోజనం సహితం మామూలుగా ఇంట్లో భోజనం చేయకపోవడం ఒక విషయం ప్రేమ. అయితే అక్కడ దేవునికి బలి ఇచ్చి దేవునికి మొక్కుబడి లేకపోతే బలి ఇచ్చిన తర్వాత అక్కడ భోంచేయడం ఒక ఆధిక్యత ఇశ్రాయేలు జీవితాల్లో. మరి అటువంటి శ్రేష్టకరమైన వాటిని సహితం అంటే తీసుకోకుండా మానివేయడం అంటే ఆమె హృదయములో ఆమెకున్న పరిస్థితి ఎంత బాధాకరమైనది. ఆమె సమస్య ఎంత భయంకరమైనదో మనకు వాక్యంలో మనకు కనబడడం ప్రారంభిస్తుంది. ఇంటి దగ్గర భోజనం మానేయడం మామూలే. ఒకవేళ మధ్యాహ్నం భోంచేయకపోతే సాయంకాలం అయ్యే ఐటెమ్స్ అయినా ఉంటాయి. అంతకంటే బెటర్‌గా ఉంటాయి ప్రేమలారా. అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు అక్కడ దేవునికి బలి ఇచ్చిన ఆ బలి పశువు మాంసం మనం భోంచేస్తాం. అది ఇంటి దగ్గర దొరుకుతదా? దొరకదు ప్రేమైన వాళ్ళ. అటువంటి శ్రేష్టకరమైన వాటిని సైతం తినలేని పరిస్థితి. దానికి కారణం ఏంటి? ఇంత శ్రేష్టమైనది నేను వదిలేస్తున్నానా కంటే ఆమెకు కలుగుతున్న బాధ అధికంగా ఉంది. అధికంగా ఉండడం ప్రారంభమైంది ప్రేమ. మరి ఆ పరిస్థితిలో ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా అంటే చేయలేరని చెప్పవచ్చు ప్రేమ. అంటే ఎటు చూసినా కూడా ప్రార్థనకు అనుకూలమైన వాతావరణం ఎక్కడా లేదు ప్రేమైన వాళ్ళ. ఎవరు కూడా చెప్తారు ఈ స్థితిలో మరి ప్రార్థన చేయడం కష్టం కదా! ఎందుకంటే అంత భయంకరమైన బాధలో, శ్రమలో ఉంటే కూడా మరి దేవుడు ఎట్లా చెప్పాడండి?
మరి శ్రమ మీకు సంభవించినట్లలా మీరు ప్రార్థన చేయవలను అని ఎందుకు చెప్పాడు దేవుడు? కేవలము ఆ సమస్యలో మీరు ఎట్లన్నా ఉండండి. మీరు మాత్రం ప్రార్థన చేయండి అనే స్వభావమా యేసుప్రభుది అంటే కాదని చెప్పవచ్చు ప్రేమలో. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. ఆయన తల్లి ఆదరించే దేవుడు. ఆయన పోషించే దేవుడు అని మనం చూస్తూ ఉంటాం ప్రేమ. మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఎందుకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు? చేస్తే ఏముంటది? ఆ రీతిగా ఉంటది అంటే ప్రేమైన వాళ్ళరా నిజంగా ఇప్పుడు ఇంకొంచెపు వాక్యపు లోకి మనం వెళ్ళడం ప్రారంభిద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10, 11 వచనాలు మనం చదవడం ప్రారంభిద్దాం. ఇంత భయంకరమైన పరిస్థితిలో హన్నా ఏం చేసిందో. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ చూస్తే అంత భయంకరమైన సిట్యుయేషన్‌లో ఆమె ఏం చేసిందంటే, ఆమె సమస్యలో ఆమె దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుడు చెప్పాడు గదా! మీకు శ్రమ సంభవించిన యెడల మీరు ప్రార్థన చేయండి అని. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించింది. హల్లెలూయా! ఎంతటి గొప్ప ఆశీర్వాదం పొందింది అంటే, మాటల్లో చెప్పలేనంత అని చెప్పవచ్చు ప్రేమరా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆమె అడిగిన మాట నాకు మగ పిల్లవాడు కావాలి. ఆమె చెప్పిన మాట ఆమె మొక్కుబడి ఆ బిడ్డకు తల మీదకి క్షౌరవు కత్తి రానియక, యెహోవాకు నీ సేవకు నేను అప్పజెప్తాను. ఇది ఆమె చేసిన ప్రార్థన ప్రేమిన వల్ల. అయితే దేవా నీవేంటి ఆశీర్వాదం ఇచ్చావు. ఆ బిడ్డ ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాగా అంటే అసాధారణమైన ఆశీర్వాదము అన్నకి ఇచ్చినట్లుగా మనం చెప్పవచ్చు ప్రేమ. ఎందుకంటే సమూయేలు ఎవరు? రాజులను ప్రతిష్ఠించిన వ్యక్తి ప్రేమిన వాడు. హల్లెలూయా! సమూయేలు ప్రవక్త గురించి బైబిల్‌లో రాయబడి ఉంటది కదా! అతడు బ్రతికి అన్ని దినములన్నిట కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద జయం పొందలేదు అంట ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! ఎంత గొప్ప కృప దేవుడు హన్నాకు దయచేశాడు. ఎందుకు ప్రభా శ్రమలో ప్రార్థన చేయమన్నావు అంటే, దేవుడు చెప్పే మాట ఏంటి అంటే ప్రేమైన వాళ్ళరా, ఆ శ్రమలో దేవునికి మనం ప్రార్థన చేస్తే, ఆయన చిత్తం ఏంటో మనకు అంటే ఆయన మన పట్ల ఉన్న తలంపులు ఎంత గొప్పగా ఉన్నాయో దేవుడు బయలుపరిచేవాడిగా ఉంటాడు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! అనేక సార్లు ఏంటి దేవుడు ఈ రీతిగా ఉంటాడా? నిజంగా నాకు బైబిల్‌లో రాయబడి ఉంటది కదా! యెహోవాయే సంతు లేకుండా చేశాడు. అంటే సమస్య కారణం ఒకవేళ దేవుడు అన్నట్లుగా కనబడతా ఉంటే కూడా, ఆ సమస్యలో ఆమె ప్రార్థన చేస్తే, అయ్యా నువ్వు చెప్పే మాట ఏంటి? అని దేవుడిని అడిగితే ప్రేమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, ఆ శ్రమలో నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన నిజముగా మన ఎడల ఉన్న తలంపులన్నీ కూడా కనబడడం ప్రారంభిస్తాయంట. హల్లెలూయా! అయ్యా సంతానం లేకుండా చేశావా? అని అంటే, ఇంత గొప్ప ఆశీర్వాదం నీకోసం ఎత్తిపెట్టిన ఈ ఆశీర్వాదం ఎప్పుడు తెలుసుకుంటారు అంటే, మీరు శ్రమలో ఉండి, ఆ బాధ కలిగి, ఆ బాధలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంట ప్రేమైన వాళ్ళ, ఆయన చిత్తమంతా ఆయన బలుపరిచేవాడిగా ఉంటాడు. హల్లెలూయా! హన్నా అనుకుందా? ఎటువంటి శ్రేష్టమైన కుమారుడు నాకు కలుగుతాడని హన్నా అనుకుందా? ఎటువంటి శ్రేష్టమైన అబ్బాయి పుడతాడు? ఆ కుమారుడు ఒకవేళ రాజులను అభిషేకిస్తాడు అని అనుకునిందా? లేదు ప్రేమైన వాళ్ళ. ఒక శ్రమ నిజంగా వస్తే ఆ శ్రమలో దేవుడు అన్నాడు మీరు ప్రార్థన చేస్తే అంటే ఆ సమస్య ఎటు వెళ్ళినా బయటికి వెళ్ళినా ఏమి జరగదు ప్రేమైన వాళ్ళ. అది దేవుని దగ్గరికి రావాలి. ఆ సమయంలో దేవుని దగ్గరికి వస్తే అంట ఆయన మన యెడల ఆయనకున్న తలంపులు ఎంత విస్తారమైనయో, ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పగో అప్పుడు బయలుపరచబడడం ప్రారంభమవుతాయంట ప్రేమలో. హల్లెలూయా! నాకనిపిస్తది అంతటి భయంకరమైన సమస్యలో అన్న ప్రార్థన చేయకుండా ఉంటే, అంతటి గొప్ప ఆశీర్వాదం పొంది ఉండేదా అంటే, కాదు అని చెప్పవచ్చు ప్రేమల వల్ల. ఎందుకంటే
ఎప్పుడైతే ఆమె శ్రమలో ప్రార్థన చేయడం ప్రారంభించిందో నిజంగా నాకు అనిపిస్తది. మామూలుగా తమ బిడ్డలు ఏదైనా అడిగితే తల్లిదండ్రులు తీస్తారు ప్రేమ. అదే ఆ బిడ్డ కన్నీరు గారిచ్చి అడిగితే ఇంకెంత ఇస్తారో! మామూలు తల్లిదండ్రులే అంతగా ఇస్తే నాకనిపిస్తది మామూలుగా నాన్న నాకు అమౌంట్ ఒకవేళ రూ. 100 కావాలంటే ఇస్తా. ఒకవేళ అదే నాన్న నాకింత అమౌంట్ కావాలని ఏడుస్తూ అడిగితే, నా బిడ్డ ఏడ్చిందని ఖచ్చితంగా ప్రేమల వల్ల ఏ తల్లిదండ్రులైనా వారి దగ్గర ఉంటే అంతకంటే ఎక్కువ ఇవ్వడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! మరి దేవుడు కూడా "ఏం చెప్తావు ప్రభా? ఎందుకు నాయనా నువ్వు శ్రమలో ప్రార్థన చేయమన్నావు" అని అంటే దేవుడు అంటాడు, "మీరు శ్రమలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతది అంట ప్రియమైన వారలా దేవునికు మన ఎడలున్న తలంపులు. అన్నా నువ్వు అనుకుంటున్నావు గదా! దేవుడు నన్ను మరిచిపోయాడు, లేకపోతే నన్ను విడిచిపెట్టాడు. అసలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నా పరిస్థితి ఏ రీతిగా ఉంటది అని అనుకున్నావు గదా! ఆ కొద్ది రోజులు ఒకవేళ బాధపడి ఉండొచ్చు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ శ్రమలో ఆమె దేవుని దగ్గరికి రావడం ప్రారంభించిందో, దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో అర్థమవుతా ఉంది ప్రేమ. హల్లెలూయా! నాకనిపిస్తది ఈమెను బట్టి, ఈమె చేసిన ప్రార్థనను బట్టి నిజంగా పెనిన్నా పేరు రాయాల్సొచ్చింది. ఎల్కానా పేరు రాయాల్సొచ్చింది. వారు ప్రయాణం చేస్తున్న మార్గం గురించి రాయాల్సొచ్చింది. ఎంతగా, ఎంతగా దేవుడు హన్నాను ప్రేమిస్తున్నాడు. అనేక సార్లు మన జీవితంలో శ్రమ కలిగితే వెంటనే మనం బాధపడుతుంటాం. ప్రభువా! ఎందుకు నాయనా ఈ సమస్య? ఎందుకు తండ్రి నేను నీ దగ్గరికే ఉన్నాను గదా! ఎందుకు కలుగుతా ఉంది? అయితే ఆ శ్రమలో నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతది అంట? దేవుని చిత్తం మొత్తం బయలుపరచబడటం ప్రారంభం. హల్లెలూయా! అందుకే కీర్తనకారుడు అన్నాడు, "శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శోధింపబడిన మీ పిమ్మట నేను సువర్ణమై మారెదను" అన్నాడు. హల్లెలూయా! ఆ బాధలో నేను ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్లి ప్రార్థన చేస్తానో అప్పుడేమవుతది అంట, పడిపోయిన వ్యక్తి ఇంకేం శోధించబడతాడు ప్రేమ సువర్ణంగా మారే అవకాశం లేదు. అయితే ఎప్పుడైతే ఆ రీతిగా వెళ్తారో ఏమైతారంట? విలువైన వారిగా మారడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! ఆమె ప్రార్థన చేయకపోయి ఉంటే దేవుని చిత్తమే తెలుసుకునేది కాదు. దేవుని ప్రణాళిక తెలుసుకునేది కాదు. దేవుడు ఆమెను ఎంతగా ఆశీర్వదించాలో అన్న విషయమే మర్చిపోయింది. తెలిసేది కాదు ప్రేమిన వాళ్ళు. అందుకే దేవుడు చెప్తున్న మాట. మీకు శ్రమ సంభవించిన యెడల మీరు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా! అందుకే అంటాను ప్రేమ వల్ల. దేవుడు ఎందుకు ప్రభా శ్రమలో ప్రార్థన చేయమని నువ్వు కోరుతావంటే, నా తలంపులు మీ ఎడల ఏమున్నాయో తెలుసుకోవాలి అంటే. మీ ఆశీర్వాదాలు నిజంగా ప్రేమైన వాళ్ళ అన్న ప్రార్థన చేసింది క్లియర్‌గా అక్కడ రాయబడి ఉంది గదా! ఏమని అంటే, "నీవు నాకు మగ పిల్లవాడిని దయచేసిన యెడల నేను వానిని నీకు ప్రతిష్ఠిస్తాను. మంగళగత్తి రాణి." ఇది ఆమె అడిగిన ప్రార్థన. ఆమె అడిగిన ప్రేయర్ రిక్వెస్ట్ ప్రేమైన వాళ్ళ. అయితే దేవా నువ్వు ఎంత ఇచ్చావంటే ఊహించలేనంత ఇవ్వడం ప్రారంభించాడు బ్రదర్. అనేక సార్లు దేవుని మనస్సు ఏదో మనకు తెలియదు. యుక్తముగా ఏ రీతిగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు ప్రేమైన వాళ్ళ. అందుకే దేవుడు అంటాడు, మీకు శ్రమ సంభవించినప్పుడు పూర్తిగా ఇంకేం అడగాలేదు. ఏం అడగాలో కూడా తెలియదు. నిజంగా దేవుడే ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడి, "అయ్యా! నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను గొప్ప జనం చేస్తాను. నీతో చెప్పినది నేను నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టను" అంటే ఆ శ్రమలో యాకోబు ఏమడిగాడు ప్రియమైన వాళ్ళరా? "అయ్యా! తినుటకు ఆహారమును, కట్టుకొనుటకు వస్త్రము ఉంటే చాలు ప్రభువా" అన్నాడు. అంటే మనిషి ప్రార్థన ఒక పరిమితం మాత్రమే ఉంటది ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుని ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకే ఆ శ్రమలో ఎప్పుడైతే హన్న దేవుని దగ్గర వెళ్లి ప్రార్థన చేసిందో, అప్పుడు ఆయన ఆశీర్వాదం ఏంటో హన్న చూడడం ప్రారంభించింది. అన్ని రోజులు బాధపడిన హన్న రెండో అధ్యాయంలో దేవుని స్తుతించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. హల్లెలూయా! నాకనిపిస్తది ఆ స్తుతి కూడా ఒకవేళ తక్కువేమో అనిపిస్తది. ఎందుకంటే కుమారుడు పుట్టిన వెంటనే ఆమె స్తుతించింది ప్రేమన. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ కార్యాలు చూసినప్పుడు నిజంగా ప్రభువా! నేను ఆ రోజు శ్రమలో ప్రార్థన చేస్తే ఇన్ని ఆశీర్వాదాలు నా కోసం పెట్టావు కాబట్టి శ్రమలో కూడా మీరు ప్రార్థన చేయమని అడిగావా యేసయ్యా? అనే రీతిగా ఉంటది ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా! అనేక సార్లు శ్రమ సంభవిస్తేనే ఏం చేసేవారిగా ఉంటాం? కృంగిపోతాం. ప్రార్థనకే దూరంగా మారిపోతాం ప్రియమైన వాళ్ళ. తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనం కోల్పోయే వారిగా ఉంటాం. అందుకే దేవుడు తన వాక్యపు వెలుగులో మనం నడవాలని,
ఆయన చిత్తము మన జీవితంలో ఎంత ఉన్నతమైనదో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మన జీవితంలో ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ మాటను మనకు చెప్పడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు చూపించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇష్టపడుతున్నాను ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలో కూడా శ్రమలో ప్రార్థన చేయగా ఎటువంటి దేవుని కార్యాలు జరిగాయో ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. ఒకవేళ 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 1 వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళ. 2 రాజుల గ్రంథము 20 అధ్యాయం 1 వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా అతి భయంకరమైన సమస్య. అక్కడ ఆమెకు చూస్తే ఎటువంటి సమస్య అంటే భోజనము సహితము పక్కన పెట్టే పరిస్థితి ఆమెకు కనిపించగా ఇక్కడ అసలు గుండె జారిపోతది అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు చెప్పి పంపించాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతావని. ఇంకేమవునని కూర్చొని భోరున విలపించాలి ప్రేమైన వాళ్ళు. ఇంకేమైపోయింది దేవుడే చెప్పాడు ఇంక చచ్చిపోతావని. ఇక రకరకాల ఆలోచనలు కలగాలి. అయితే హిజ్కియా ఏం చేస్తాడో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే 2 రాజుల గ్రంథం 20 అధ్యాయము 2, 3 వచనాలు చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విర్చుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా అట్లా మాట వచ్చిందో లేదో ఒక్కసారిగా ఎవరైనా ఒక బలమైన ఒక మాట చెప్తే షాక్ అయిపోయి కొద్దిసేపు మనకు మాటలే రావు ప్రేమైన వాళ్ళ. నిన్న ఏమి ఆ రీతిగా ఉన్నావు అంటే ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను అని అంటారు ప్రేమైన వాళ్ళు. అయితే హిజ్కియా అంత భయంకరమైన వార్త వింటే ఇమ్మీడియేట్‌గా తన మొఖము గోడ వైపు తిప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడంట ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా! నిజంగా నాకు అనిపిస్తది. అటు పరిస్థితుల్లో ప్రార్థన చేయగలమా అంటే హైలీ ఇంపాసిబుల్ ప్రేమైన వాళ్ళు. హైలీ ఇంపాసిబుల్. నాకైతే ఇంట్లో వాళ్ళకి సమస్య వస్తేనే మనం ప్రార్థన చేయడానికి చాలా సార్లు కష్టంగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తికే సమస్య వస్తే ఆ వ్యక్తి దేవుని దగ్గర పోయి ప్రార్థన చేశాడు. హల్లెలూయా! మరి ఇంతగా ప్రార్థన చేస్తే దేవుడు ఏ రీతిగా రియాక్ట్ అయ్యాడో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. అదే 2 రాజుల గ్రంథము 20 అధ్యాయం 5 వచనం 6 వచనం చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. హల్లెలూయా! ఏం మాట్లాడుతున్నాడు ప్రభు అంటే దేవుడే కదా చెప్పింది చచ్చిపోతావని. అయితే ఎప్పుడైతే ఆ సమస్యలో, ఆ శ్రమలో హిజ్కియా ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు చేసిన పని ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా దేవుడు రియాక్ట్ అయ్యి వెంటనే ప్రేమైన వాళ్ళరా ఇంకా యెషయా ప్రవక్త రాజమందిరాన్ని కూడా దాటి వెళ్ళలేదు. అప్పుడే యెహోవాకు ప్రత్యక్షమై వెళ్లి చెప్పు, 3 దినమున నువ్వు దేవుని మందిరములకు ఎక్కి వచ్చేదవు. హల్లెలూయా! నిజంగా నాకు అనిపిస్తది. అంతవరకు పడకలో ఉన్న వ్యక్తి ఎగ్జాక్ట్‌గా 3 డేస్‌కి దేవుని మందిరానికి వెళ్ళేంతగా ఈ ఆశీర్వాదమేనా? ఒకవేళ నాకు అనిపిస్తది ఓకే బాగుంది. ఈ ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇక్కడ 5, 6 వచనాల్లో మనం చూస్తే అక్కడేమో బాగు చేస్తున్నాడు. 6 వచనంలో చూస్తే ప్రేమైన వాళ్ళారా ఏముంది? నిన్ను అష్షూరు చేతిలోంచి కాపాడుతాను. అంత మాత్రమే కాకుండా 15 సంవత్సరముల ఆయుష్షు నీకిస్తున్నా. ఆయనేమో అడిగింది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దేవుడు అన్నాడు బాగు చేశాను, ఆయుష్నిచ్చాను, అష్షూరు చేతిలో పడకుండా కూడా కాపాడుతానని. అంత మాత్రమే కాదు ప్రేమైన వాళ్ళ. దేవుడు హిజ్కియా పట్ల ఎంత గొప్ప కృప చూపించాడు. ఎంతగా హిజ్కియాని ప్రేమిస్తున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. అదే 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 10, 11 వచనాలు చదువుకుందాం. హిజ్కియా ఇట్లనెను,
నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను. హల్లెలూయా! అంటే శ్రమలో ప్రార్థన చేస్తే ఎటువంటి సూచక క్రియలు, ఎటువంటి ఆశీర్వాదాలు అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా చరిత్రలోనే నిలిచిపోయే సంఘటన దేవుడు చేయడం ప్రారంభించాడు. ఆయుష్నిచ్చాడు. అశ్షూరు రాజుల చేతుల నుంచి కాపాడడమే కాదంట. ఇక్కడ రాయబడి ఉంటది. 10 మెట్లు సమయాన్ని దేవుడు ఎన్నికి జరిపాడంట. అయ్యా! శ్రమలో ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యాలు జరుగుతాయంటే అసాధారణమైన అద్భుతాలు. ఎంత అసాధారణమైన అద్భుతాలంటే నిజంగా మన మాటల్లో చెప్పలేనంత, చెప్పలేనంత దేవుడు గొప్ప కార్యం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎందుకు ప్రభువా శ్రమ వచ్చినప్పుడు మమ్మల్ని ప్రార్థన చేయమంటావు అంటే, దేవుడు మన పట్ల ఉన్న ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం తెలుసుకోవాలి. ఈ చిన్న మాటకు మనం విధేయత చూపితే తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉన్నాయంటే నిజంగా ఒకవేళ నాకు అనిపిస్తది. భూమి పుట్టిన మొదలుకొని కాలాలన్నీ చెక్ చేశారంట ప్రేమైన వాళ్ళు. చెక్ చేస్తే 1.5 రోజు దగ్గర దగ్గర తక్కువగా కనపడుతుందంట. అప్పుడు సైంటిస్ట్స్ అన్నారంట, ఓకే. యెహోషువ కాలంలో ఒకరోజు దేవుడు సూర్యచంద్రులను ఆపాడు గదా! కాబట్టి ఆ రోజు పక్కన పెడదాం. మరి ఈ మిగతా ఈ సమయం ఎందుకు అంటే, అప్పుడున్న వారు చెప్పారంట. ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ. అయ్యా! హిజ్కియా కాలంలో దేవుడేం చేశాడు? ఆ గడియారాన్ని, ఆ సమయాన్ని ఎన్నికి జరిపాడన్నాడు. హల్లెలూయా! ఎటువంటి కార్యం ప్రేమ. అంటే అనేక సార్లు మనం అనుకుంటాం, శ్రమలో ఎక్కడ చేస్తారండి ప్రార్థన? సేవకులుగా పెద్దగా చెప్తూ ఉంటారు. అంటే దేవుడు చెప్తున్నాడు. ఆ శ్రమలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి కార్యాలు దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అసాధారణమైన దేవుని గొప్ప దీవెనలు ప్రేమ. నిజంగా జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలోనికే కాదు ప్రేమ. దేవుడు బయట కూడా దేవుడై ఉన్నాడు. బైబిల్ రాయబడ్డ ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా! మరి నాకు తెలిసిన ఒక సహోదరుని విషయంలో జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ సంఘటన అంటే, నిజంగా ఒక సేవా నిమిత్తమైన పనులన్నీ అయిపోయాయి ప్రియమైన వాళ్ళ. ఆ సేవా దినాలు ఫిక్స్ అయ్యాయి. ఆ టైంలో దేవుని మరి సువార్త ప్రకటించబడే రోజులు అవి. సో, ప్రార్థన చేశారు. ఆ దినాలు ఏర్పరుచుకున్నారు. ఆ దినాలలో పోయి ప్రభు పని చేయాలి. ఆ సమయంలో ఒకవేళ నాకు అనిపిస్తది. ఆ రోజు తెల్లవారుగా ఒకవేళ 8, 9 గంటలకు సేవ ప్రారంభం అవుతుందనగా, ఆ రోజు తెల్లవారుజామున ఒకవేళ 12:30కే వాళ్ళ అమ్మగారు చనిపోయారు ప్రేమ. చనిపోతే అందరూ అనుకున్నారు ఇంక ఏమి ఉండదులెండి. ఎందుకంటే అంత భయంకరమైన సిట్యుయేషన్‌లో ప్రార్థన జరగదు. ప్రార్థన జరగదు అనుకున్నారంట ప్రేమ. అయితే దేవుడిచ్చిన కృపలో మరి వారేం చేశారంటే ప్రార్థన జరిగించారు. ఆ తర్వాత ఏ రీతిగా ఉంటది? అంత సమస్యలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు ప్రేమ. చనిపోయిన నెక్స్ట్ డేనే వెళ్ళాలి. మరి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పాల్గొనాలి అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే వారికి కలిగి ఉన్న బాధ అంత తీవ్రంగా ఉంటది. అయితే నాకు తెలిసిన ఆ దేవుని బిడ్డ ఏం చేస్తాడంట నెక్స్ట్ డే మార్నింగ్ మరి లేచి రెడీ దేవుని మందిరానికి వెళ్లి దేవుని పని చేసిన తర్వాత నిజంగా ప్రేమైన వారు అక్కడ ఉన్న వారి గుంపుతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రార్థన చేయడం ప్రారంభించారు. అంటే ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుని దగ్గరికి వెళ్లి దేవుని మందిరం దగ్గర ప్రార్థన చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ సమస్యలో కూడా ఆ దేవుని బిడ్డ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే జస్ట్ ప్రేమైన వాళ్ళు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన 2, 3 రోజులకే దేవుడు ఆ దేవుని బిడ్డతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను నా సేవలో ఏ రీతిగా వాడుకొని పోతున్నాను. కానీ దేవుడు చెప్పడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాకుండా మరికొద్ది రోజులకు ఆయన ఉన్నతమైన ప్రణాళికను ఇతర దైవ సేవకుల ద్వారా బయలుపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎందుకంటే అంత శ్రమలో ఆ బిడ్డ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు అనుకున్నాడు నా చిత్తం లేకపోతే నా ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటాయో చూడండి చూపించడం ప్రారంభించాడు. హల్లెలూయా! మరి ఏ సమస్యతో బాధపడుతూ మరి ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు నేరుగా స్పష్టంగా.
నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చిత్తాన్ని లేకపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మొత్తం నువ్వు తెలుసుకోవడం ప్రారంభిస్తావు. అప్పుడే దేవుడి గొప్ప కార్యాలు జీవితంలో తెలుసుకో అంటే నువ్వు ఊహించలేనని గొప్ప కార్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. అవి పొందుకోవాలి అంటే శ్రమలో కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండడం ప్రారంభించాలి ప్రేమ. చివరిగా ఒక వాక్య భాగాన్ని చూపించి నేను ఈరోజు వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 1-3 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా యూదులను బాధ పెట్టుటకు బలాత్కారంగా కొంతమందిని పట్టుకున్నాడంట. అంత మాత్రమే కాకుండా యోహాను సోదరైన యాకోబును చంపడం ప్రారంభించాడంట. అది ఎంత కృంగదీసి ఉంటుంది. అదే టైంలో పేతురుని తీసుకుపోయి చెరసాలలో వేశారంట ప్రేమైన వాళ్ళ. నిజంగా ఎటు చూసినా వర్ణతాతీతమే. నాకు అనిపిస్తుంది ఆ సంఘస్థులు ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే తమ వారిని కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకున్నారు. తన మెయిన్ పిల్లర్ అయిన యాకోబును చంపివేశారు. మరొక ఉన్నతమైన అపోస్తలుని తీసుకుపోయి చెరసాలలో వేశారు. ఒక సమస్య తట్టుకోలేం ప్రభా, 3 సమస్యలు ఎక్కడ తట్టుకుంటాం అన్నంత భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలి? దిక్కు తెలియని తోచని స్థితిలో ఉండాలి ప్రేమ. ఆ రీతిగా ఉన్నారా లేదంట బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. చూద్దాం ప్రేమ. అదే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఇంత భయంకరమైన సమస్యలో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే అసాధారణ దేవుడు తన దూతను పంపి ఆ రాత్రి అంట ప్రేమ వాళ్ళు సంఖ్యలు తీసాడంట. తర్వాత గవిని తలుపు తీయడం ప్రారంభించాడు. పేతురు నీ పైబట్ట వస్త్రం పైన వేసుకో, నీ పాదములకు చెప్పులు తొడుక్కో. ఎంత ఎక్కడైతే సంపూర్ణ రాత్రి ప్రార్థన లేకపోతే ఆ ప్రార్థన జరుగుతుందో అక్కడికి నడిపించడం అంతేనా. ఆ తర్వాత పేతురు దేవుడు అసాధారణమైన రీతిలో గొప్ప రీతిలో వాడుకోవడం ప్రారంభించు. హల్లెలూయా. ఎంతటి కార్యం ఇది. ఒకవేళ వాళ్ళు అనుకొని ఉండవచ్చు, అయ్యా ఈరోజు మేము చేస్తున్న ప్రార్థన వల్ల పేతురు వారు బ్రతుకుతారేమో. కేవలం బతుకుతారు అంతే. కొద్ది మందికి సువార్త ప్రకటిస్తారు. ఇంతే కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. అయితే వారు ఆ సమయంలో వారు చేసిన ప్రార్థన, ఆ బాధలో వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళు అనుకొని ఉంటారు కొన్ని వందల మందికేమో. లేదు ఒకవేళ అప్పటికే కొన్ని వేల మందికి చెప్పి ఉన్నాడు కదా, ఇంకొన్ని వేల మందికేమో. నాకు అనిపిస్తుంది ఏం జరిగింది ఆ శ్రమలో ప్రార్థన చేస్తే కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచడం. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు వారికి తెలియదు ప్రేమైన వాళ్ళ అంతటి ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఆయన పత్రికలు, ఆయన సాక్ష్యం, ఆయన హతసాక్షి కావడం ఇవన్నీ కూడా సాధారణమైన కొన్ని కోట్ల మందిని నేటికి విశ్వాసములు పురిగొల్పుతుండగా హల్లెలూయా 2 పత్రికలు రాయడం ప్రారంభించు. ఎంతటి ఆశీర్వాదకరమైన కార్యాలు జరగడం ప్రారంభించు. అందుకే అంటే ప్రేమ దేవుడు చెప్తున్నమాట, శ్రమలో మీరు ప్రార్థన చేస్తే దేవుని మనసులో ఉన్న ఆశీర్వాదాలు అన్నీ కూడా మనం పొందుకుంటాం. ఎందుకంటే మనం చూస్తున్నది, మనం అడుగుతున్నది తక్కువ అంట. అందుకే దేవుడు ఆ శ్రమలో మనం ప్రార్థన చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం అసాధారణంగా ఉండడం ప్రారంభమవుతుందంట. జరిగిన ఒక సంఘటన చెప్పి నేను వాక్య పరిచయాలను ముగిస్తాను ప్రేమ వల్ల. ఎందుకంటే మనం కొన్ని వాటిని తెలుసుకున్నప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. తద్వారా మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాం. హల్లెలూయా. మరి చాలా సంవత్సరాల కిందట భారత మరి వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతూ ఉన్నది ప్రేమ వాళ్ళ. చాలా సంవత్సరాల కిందట జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఆ క్రికెట్ కప్ జరుగుతున్న సమయంలో సచిన్ టెండూల్కర్ గారి వారి తండ్రి గారు ఆ వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో చనిపోయాడు ప్రేమ. ఎప్పుడైతే చనిపోయాడో ఇమ్మీడియట్‌గా సచిన్ టెండూల్కర్ ఏం చేశాడు, తిరిగి వారి స్వస్థలానికి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. వెళ్ళిపోయి నిజంగా ఎంత బాధాకరంగా ఉంటది. తను క్రికెట్ ఆడుతున్నాడు. అదంతా వదిలేసాడు. వచ్చాడు. వాళ్ళ తండ్రి చనిపోయాడు కాబట్టి స్వస్థలానికి వెళ్ళి, లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో బాధగా ఉంటది గదా! ఎందుకంటే వారి కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల అది కూడా కన్న తండ్రిని కోల్పోవడం చాలా దుఃఖకరంగా ఉంటది. కాబట్టి ఫర్దర్ మ్యాచెస్‌కి వెళ్ళకుండా
ఏం చేశాడు? మన స్వస్థలంలోనే ఉండడం ప్రారంభించాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రేమైన వాళ్ళు ఎప్పుడైతే సమస్య జటిలమైంది, ఎక్కడ భారతదేశపు నెక్స్ట్ మ్యాచ్ సచిన్ టెండూల్కర్ ఆడి మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత అతను వాళ్ళ తండ్రి చనిపోతేనే ఆయన రిటర్న్ రావడం వల్ల అక్కడ నెక్స్ట్ ఆడిన మ్యాచ్ ఓడిపోయారు. వెంటనే సచిన్ టెండూల్కర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని అంటే, నెక్స్ట్ జరిగే మ్యాచ్‌కు నేను వెళ్తా. అంత మాటలు విన్నప్పుడు బహు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే తండ్రి చనిపోయిన ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ శ్రమలో తాను చేయాలనుకున్న పని, తన దేశం కోసం తాను చేయాలనుకున్న పని తను చేయడం ప్రారంభించాడు. మొత్తం యావత్ దేశమే ప్రశంసంతరం వచ్చింది. ఒక వ్యక్తి తనకున్న బాధలో తన పని చేస్తే అంత ఘనత వస్తే, మరి శ్రమలో ఉన్న నీవు ప్రార్థన చేస్తే నీ దేవుడు ఎంతగా ఎన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఒక మనిషి చేసిన ఆ పనికే అంతగా దేశం మొత్తం లేకపోతే ప్రపంచం యావత్తు నివ్వెరపోయిందంట. అయితే మరి శ్రమలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ చేతుల్లో ఎటువంటి అద్భుతాలు చేయాలని ఆశపడు. ఈ వాక్యం ద్వారా తెలుసుకోవడం ప్రారంభిద్దాం. తద్వారా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం వల్ల గొప్ప దేవుని దీవెనలు పొందుకోవడం ప్రారంభిస్తాం. తలలు వంచి ప్రార్థన చేయడం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు యేసయ్య. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మీరే గనుక నీకు వందనాలు. ఇంతవరకు వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడినందు బట్టి వందనాలు. నీ మాటలు తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే అతి మధురము గనుక వందనాలు నాయన. అనేక సార్లు తండ్రి అర్థము కాక, అయ్యో ఇంత కఠినమైనదా దేవుని ఆజ్ఞ అనేవారిగా ఉంటాం. ఇది దానిలో దాగించబడి ఉన్న అయ్యా మధురము నిజముగా ఎవ్వరికి తెలియదేమో నాయన. నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ అయ్యా వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో వారి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించేవారిగా, తద్వారా దేవుని ప్రణాళికలు తెలుసుకునేవారిగా, దేవుని ప్రేమను తెలుసుకునేవారిగా, దేవుడు ఏం చేస్తాడు, ఎటువంటి కార్యాలు చేస్తాడు, ఊహకందని గొప్ప కార్యాలు ఉంటాయి. అవన్నీ విని తెలుసుకొని ప్రార్థించలేక ప్రార్థన చేసి ముందుకు వెళ్ళేవారిగా, ప్రభువా ప్రతి బిడ్డ నుంచి మీరే మేము పొందమని ఆయన ఎంతమంది సమస్యలు ఉన్నారు అందరూ ప్రార్థన చేసేవారు. అద్భుతాలు, ఆశ్చర్యకారు, సూచకకారులు, మత్కారాల బలం ఘనపరచి మీరు మేము పొందండి అయ్యా. మరి ఈ సంతానం మన దీవెనైతేనే అదే రీతిగా ఆర్థికపరమైన ప్రతి అద్భుతం ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ యేసు నామములో అనుగ్రహించబడును గాక నాయన. మీరే నీ బిడ్డల జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది అయితే ఇంకా కొంతమంది ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతము చేయి నాయన, అద్భుతము చేయి నాయన, అద్భుతం మీరే జరిగించి మీరు బలంగా ఎదురుస్తున్న వాళ్ళ జీవితాలు నిజంగా మ్యారేజెస్, లైఫ్ సెటిల్మెంట్, జాబ్స్ అనుగ్రహించబడును గాక. ప్రతి దీర్ఘకాలిక వ్యాధి తొలగిపో, ఆత్మాభిషేకం అధికమవుతుంది. డెలివరీ విషయంలో అద్భుతము చేయండి. దేవుని హస్తం నిజంగా ప్రార్థనలు ఏకీపిస్తుంది. డెలివరీకి డేట్స్ దగ్గర ఉన్న బిడ్డలు అయ్యా దేవుని హస్తం వారి మీదకి దిగి వచ్చునుగాక. బలమైన రీతిలో దిగి వచ్చును పూర్తిగా. అయ్యా అయ్యా డెలివరీ విషయం అంతట్లో మీరు ఇక్కడికి ఆర్థిక సమృద్ధి అనుగ్రహించి మీరు కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మేము రావాల్సిన దీవెనలు అనుగ్రహించి ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి నీ గొప్ప కార్యం జరిగించి అయ్యా మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తున్నాం. అనేకులు ఈ వాక్యం మీద అనేకులు ఆశీర్వదించారు, దీవించబడుతుంటారు. వారి శ్రమలో కూడా ప్రార్థించేవారు. కృప చూపించమని యేసయ్య అద్వితీయ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వల్ల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని
అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి ఈ కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమైన వలన అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.